మైనారిటీ బై మెజారిటీ. మెజారిటీ మాకు ఇచ్చిండ్రు, ప్రజలు మాకు ఇచ్చిండ్రు. ప్రజల మైండ్ ని డైవర్ట్ చేసి వాళ్ళ యొక్క ఆశల మీద మీరు నీళ్లు కొట్టి మీరు వాళ్ళ యొక్క ఆశలతో చెలగాటం అనుకున్నారు, ఓట్లు సంపాదించుకున్నారు. మీరు చెప్పండి, 12 లక్షల రూపాయలు కలిసి పంపిస్తా అన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇస్తారా? ఆవేశపడుతున్నారు. చెప్పండి, మీరు ఎందుకు ఆవేశపడతారు? టైం ఉంది మాకు. మీరే చెప్పారు కదనే, నేను చెప్పలేదు కదా. 7 టైం ఉంది మాకు. టిఆర్ఎస్ నాయకుడిగా చెప్పలేదు, కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి చెప్పలేదు. మీ వారిగా, మీ ముఖ్యమంత్రిగా, మీ పార్టీ పెద్దగా, మీ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా చెప్పిన మాటలని అడుగుతున్నాం. మేమేం తప్పుగా అడగట్లేదు. ఎందుకు అమలు చేయడం లేదు అంటున్నాం. 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అంటున్నాం. ఏదైతే 500 సిలిండర్ కావచ్చు అన్ని అమల్లోకి వచ్చినాయి, నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి. రేపు మే 13 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మేము అన్ని చేస్తాం. ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో ఖచ్చితంగా చేస్తాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలు విశ్వాసం ఉంది, మాలాంటి యువ నాయకులకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏ మాట ఇచ్చినా తెలంగాణ ఇస్తామన్నారు. రేవంత్ రెడ్డి వినడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు. నేనేమంటున్నా, నీవు చెప్పగలిగితే ఎంపీ ఎన్నికలలో ఏమని అడుగుతాం? 2500 ఇచ్చిన వాడిని అడుగుతావా ఓట్లు? పెన్షన్ ఇచ్చిన వాడిని ఓట్లు అడుగుతావా? రైతు బంధు ఇచ్చిన వాడిని ఓట్లు అడుగుతావా? రైతు బీమా ఇచ్చిన వాడిని ఓట్లు అడుగుతావా? లేదా ఓట్లకు 500 బోనస్ ఇచ్చిన వాడిని ఓట్లు అడుగుతావా? ఏం అడుగుతావు? ఓట్లు అడుగుతావా? వాళ్ళకు నోటీసులు అడుగుతాం. ఏదైతే మహిళలకు దాదాపు 15 కోట్ల మంది ప్రజలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 500 సిలిండర్ ఇచ్చినాం. ఏదైతే వచ్చే ఎలక్షన్స్ అయిపోయినాక ఏదైతే మేము శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అమర్నాథ్ గారు, ఒక్క నిమిషం, భారతీయ జనతా పార్టీ నాయకులు అమర్నాథ్ గారు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మనం మాట్లాడదు. ఎందుకంటే మీరిద్దరు సరే అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు, సరే ఓకే. ఇప్పుడు రెండు అంటే ఇద్దరి ఈ రాష్ట్ర రాజకీయాలలో అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక ప్రధానమైన చర్చ నడుస్తున్నది. ఏంటి అంటే, వాళ్ళు మాతో టచ్ లో ఉన్నారు, మీరు వీళ్ళతో టచ్ లో ఉన్నారు. అంటే కాంగ్రెస్ తో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ అని. సో ఈ రెండు పార్టీలు కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మరి షిండేలను తయారు చేస్తుందనేటువంటి ఒక విమర్శను కూడా ఎదుర్కొంటుంది. మరి భారతీయ జనతా పార్టీ నిజంగానే పార్లమెంట్ ఎన్నికల తర్వాత షిండేలను తయారు చేస్తుందా చూద్దాం. మరి అమర్నాథ్ గారు, సరే ఓకే. శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఒక రకంగా ఉన్నాయి, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు మరొక రకంగా ఉన్నాయి. అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా బయటికి వెళ్ళరు.